కనిపిస్తుంది కదా. సో మనం దీని ఇప్పుడు బేస్ అనుకుంటున్నాం కదా. బేస్ ఫస్ట్ మనం కనెక్ట్ చేయాలి. బేస్ కనెక్ట్ చేయాలంటే మనకి ఇది ఓపెన్ చేయగానే ఇదిగోండి సాఫ్ట్వేర్ వచ్చేసేసి ట్రింబుల్ యాక్సెస్. ఇది గ్లోబ్స్ సింబల్ కనిపిస్తుంది చూసారా, ఇది ట్రింబుల్ యాక్సెస్. ఈ ట్రింబుల్ యాక్సెస్ లో ఏంటంటే ఫస్ట్ మనం ఒక ప్రాజెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ ఏంటంటే ఆసిఫాబాద్ అనేది ఒక ప్రాజెక్టు. దాంట్లో జాబ్ ఏంటంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. సో ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆసిఫాబాద్ మీరు విలేజ్ సర్వే చేస్తున్నారు అనుకోండి, దాంట్లో డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి కదా మీకు, దాన్ని ప్రాజెక్ట్ అంటాం అనమాట. సో ఫస్ట్ కొత్త ప్రాజెక్ట్ న్యూ కనిపిస్తుందండి, నేము. సో ఆసిఫాబాద్. ఓకే, ఇక్కడ డిస్క్రిప్షన్ అంటే మీకు ఏదైనా డిస్క్రిప్షన్ అంటే ఆసిఫాబాద్ లో రామాలయం దగ్గర అలాంటి ఏమన్నా డిస్క్రిప్షన్ రాసుకోవాలంటే ఇక్కడ రాసుకోవచ్చు. రెఫరెన్స్, లొకేషన్, ఇమేజ్. ఇమేజ్ అంటే ఇప్పుడు ఇక్కడ లొకేషన్ లో మీరు సర్వే చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీకు ఫోటో కావాలనుకోండి, ఇదిగోండి ఫోటో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ కాలేజ్ దగ్గర చేస్తున్నాం కాబట్టి ముందు అది ఫోటో తీసుకొని, ఓకే, ఇది డేటా ఎక్స్పోర్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇమేజ్ కనిపిస్తుంది అనమాట. ఓకే, సో సేవ్ అయిపోయింది. దెన్ క్రియేట్. సో ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. తర్వాత ఏమన్నాను, జాబ్. సో జాబ్ నేమ్ అనమాట గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కదా, గవర్నమెంట్ కాలేజ్. ఓకే, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. ఎప్పుడైనా డీజీపీఎస్కి ఏంటంటే మనం ఏ జోన్ లో ఉన్నాము అనేది దీనికి మనం అసైన్ చేయాలి. సో మన జోన్స్ గా డివైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ అటు దాటిన తర్వాత 43 వస్తుంది, అట్లాగా 44, 42, 43 అన్ని జోన్స్ గా డివైడ్ చేశారు. మీకు తెలిసే ఉంటుంది, ఈటీఎం జోన్స్ అంటారు. సో మన జోన్ ఏంటిది, ఇక్కడ 44 అన్నారు. సో ఇది జోన్ మనం సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యూనిట్స్ ఉన్నాయి. మనకి ఫీట్స్ కావాలంటే ఫీట్స్, ఇదిగోండి ఇక్కడ యూనిట్స్, మిల్లీమీటర్స్ అంటే ఫీట్స్ కావాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో మీటర్స్ లో పెట్టాము, మన జోన్ సెలెక్ట్ చేసాము, యాక్సెప్ట్ కొట్టాము. సో ప్రాజెక్ట్ అయిపోయింది, జాబ్ అయిపోయింది, కోఆర్డినేట్ సిస్టమ్ ఏ జోన్ లో ఉన్నామని చెప్పేసాము. దాని తర్వాత ఏం చేయాలి, ఈ ఏదైతే ఈ బేస్ ఉందో ఈ బేస్ కి ఈ కంట్రోలర్ కి కమ్యూనికేషన్ ఎట్లా, బ్లూటూత్ కమ్యూనికేషన్. ఇదిగోండి సెట్టింగ్స్, కనెక్షన్స్. ఆల్రెడీ ఈ సీరియల్ నెంబర్ మనం కనెక్ట్ చేసి పెట్టుకున్నాం. ఈ సీరియల్ నెంబరు 7989. ఇది రోవర్, ఇది బేస్ వచ్చేసి 7979. ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంటుంది చూడండి, ఇక్కడ సారీ ఇక్కడ ఉంది చూడండి, 7979. సో బేస్ యొక్క సీరియల్ నెంబర్ ఇది. రోవర్ సీరియల్ నెంబర్ ఆల్రెడీ ఇది ఇక్కడ 7989. మనం అది కనెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇది బేస్ అనుకుంటున్నాం కదా, ఇన్స్ట్రుమెంట్ లోకి వెళ్ళి జిఎన్ఎస్ఎస్ ఫంక్షన్ లోకి వెళ్ళి దీన్ని బేస్ మోడ్ లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇదిగోండి సింబల్ ఉంది చూసారా, బేస్ అనగానే ట్రైపాడ్ సింబల్ ఇదంతా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. వెయిట్ చేయండి 1 సెకండ్. సో బేస్ మోడ్ సెలెక్ట్ అయిపోయింది. మనకి బ్యాక్ వచ్చేసేసి దీంట్లోకి వచ్చి ఇది మెనూ బార్ అన్నమాట. నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను చూసారా, ఇది మొత్తం మెనూ బార్. ఏ ఆప్షన్స్ అయినా మొత్తం దీంట్లోనే ఉంటాయి, ఈ మెనూ బార్ లోనే ఉంటాయి. సో ఈ మెనూ బార్ ప్రెస్ చేయగానే దీంట్లోకి వెళ్ళి మెజర్ లోకి వెళ్ళండి. సో మనం చేసేది ఏంటి, ఆర్టీకే రేడియో బేస్. ఇక్కడ రాసింది చూడండి, క్లియరా. స్టార్ట్ బేస్ రిసీవర్ అంటే మనం స్టార్ట్ చేస్తాం బేస్ ని. వెయిట్ చేయండి, ఇది లోడింగ్ అవుతుంది. సో మనకి ఈ కోఆర్డినేట్స్ తెలియదు కదా, బేస్ కోఆర్డినేట్స్. సో యావరేజ్ తీసుకుంటాం. సో యావరేజ్ తీసుకోవాలంటే ఇక్కడ నేమ్ ఇవ్వండి, ఇక్కడ బేస్ అని బేస్ అని ఇచ్చాము. ఓకే, ఎంటర్ కొట్టి కీన్ చేసి హీర్ అని కొట్టండి. హీర్ అని కొట్టగానే ఈ యొక్క బేస్ కోఆర్డినేట్స్ అనమాట, నార్తింగ్, ఈస్టింగ్, ఎలివేషన్ వచ్చేసింది ఆటోమేటిక్ గా. యావరేజ్ అనమాట, యావరేజ్ కోఆర్డినేట్స్. సో కోడ్ కావాలంటే కోడ్ అని ఇచ్చుకోండి, అవసరం లేదనుకుంటే స్టోర్ అని కొట్టండి. సో హ్యాంటినా, దీని హైట్ హ్యాంటినా.
మెజర్మెంట్ బేస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన పాయింట్ అనుకోండి. ఓకే ఎగ్జాక్ట్ లెవెల్ 395 సరికి కింద బాటిల్ ఇచ్చుకోవాలి, బాటమ్ కింద బాటిల్ 1.39. ఇక్కడ హైట్ ఇక్కడ ఇచ్చుకోవాలి, బేస్ హైట్ లెవెల్స్ కావాలి. లెవెల్స్ పర్ఫెక్ట్ కావాలంటే హైట్ అనేది ఇచ్చుకోవాలి. మనకి ఇక్కడ హైట్ 1.395. ఓకే 3.4 ఉంది. ఓకే. ఇది వచ్చేసి దీన్ని ఎక్స్టెన్షన్ రాడ్ అంటారు. ఇదిగోండి ఎక్స్టెన్షన్ రాడ్ సెలెక్ట్ చేసాం అంటే ఈ హైట్ నుంచి ఇస్తున్నాం అన్నమాట. స్టార్ట్. బేస్ స్టార్ట్ అయిపోయింది. బేస్ స్టార్టెడ్. ఓకే దెన్ ఓకే. సో బేస్ కోఆర్డినేట్స్ వచ్చేసింది చూడండి, ఇక్కడ చూపిస్తుంది. ఇదిగోండి పాయింట్, ఈ లొకేషన్ పాయింట్ వచ్చేసింది. దాని తర్వాత ఏం చేయాలి, మనం ఇప్పుడు రోవర్ చేయాలి. రోవర్ ఆన్ చేయండి సార్. ఇక్కడికి వచ్చేసేసి ఇన్స్ట్రుమెంట్స్లోకి వచ్చి GNSS ఫంక్షన్స్ రోవర్ మోడ్. రోవర్ అంటే చూడండి సింబల్ చూడండి, ఇట్లా ఒక సింగిల్ పర్సన్ చూపిస్తుంది.